హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదన్స్ క్రియేటివ్స్. ఈ రోజైతే ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిందండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమందరం తల్లి గర్భం నుంచి ఈ ప్రపంచంలోనికి వస్తాము. కానీ ఆ తర్వాత మనల్ని ఒడిలో పెట్టుకొని పెంచేది మరో తల్లి, తనే భూమాత. మనకు ఉండడానికి నేల, నీరు, గాలి, ఆహారం అన్నీ ఇచ్చే ఆ భూమాత ఈరోజు మాత్రం మనం సృష్టించిన ఈ కలుషితమైన వాతావరణంలో ఎంత ఓపికగా జీవిస్తుందండి. అయినా ఆమె మనపై కోప్పడలేదండి. కానీ ఆమె హృదయంలో ఒక బాధ ఉంది, ఒక మాట ఉంది. ఆ భూమాత మనసులోని ఆ మాటలు ఏమిటో ఈ కథలోనైతే తెలుసుకుందామండి. స్టోరీ నేమ్ వచ్చేసి ఆకాంక్ష. ఆకాంక్ష అంటే కోరిక. ఎవరి కోరిక? భూమాత యొక్క కోరిక. అనగనగా బృందావనం అనే ఒక చిన్న గ్రామం ఉండేదండి. ఆ గ్రామంలో సీతా, గీత అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. సీతా, గీత ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాలు, దగ్గరలో చిన్నగా ప్రవాహం మెల్లగా ప్రవహిస్తుంది. అప్పుడే అకస్మాత్తుగా ఒక మధురమైన స్వరం వారికి వినిపిస్తుంది. చిన్నారి స్నేహితులు, ఎన్నాళ్ళ నుండి నాకు మీతో కొన్ని మంచి విషయాలను చెప్పుకోవాలనుంది. మరి మీరు వింటారా? నేను బంతిలా గుండ్రంగా ఉంటాను. నా చుట్టూ నేను తిరుగుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాను. ఇలా పరిభ్రమించడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. నా పైన ఎప్పుడు సగభాగం వెలుతురు, సగభాగం చీకటి ఉంటుంది. నేనెవరిని? అబ్బో, నేను ఇప్పుడు పుట్టిన దాన్నా ఏమన్నా? నాది చాలా పెద్ద వయస్సు. నేను పుట్టి ఇప్పటికే 450 కోట్ల సంవత్సరాలు అవుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. నా పైన పెద్ద పెద్ద పర్వతాలుంటాయి, ఉప్పొంగే జలరాశులు, ఉన్నతమైన గిరులు, మహారణ్యాలు, జీవనదులు ఉన్నాయి. నా గర్భం ఖనిజాలకు పుట్టినిల్లు. నా ఒడిలో మీతో పాటు కోట్ల కొలది జీవరాశులు నివసిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను మీకు సకల సంపదలనిచ్చే కల్పవల్లిని. నన్ను మీరు భూమాత అంటూ గౌరవిస్తారు. అరరే, నా పేరు చెప్పేశానే. చెప్తే మాత్రం ఏం పోయిందిలే, మీరు తెలివైన పిల్లలు కదా. నేను చెప్పకముందే నేనెవరినో మీరు గ్రహించే ఉంటారు కదా. ఏదో కథ చెబుతుందనుకుంటే ఇదేమిటి అనుకుంటున్నారు కదా. నా బాధను మీతో కాక మరెవరితో చెప్పుకోను. నా గుండెల్లో ఎంత ఆవేదన ఉందో. అభివృద్ధి అభివృద్ధి అంటూ మనుషులు నా శరీరం మీద ఎన్ని గాయాలు చేశారో చూడండి. నన్ను గాయపరచకుండా ఈ మనుషులు అభివృద్ధి సాధించలేరా ఏమిటి? నాకు ఆభరణాల్లాగా ఉన్న సుందరమైన వనాలను నరికేస్తున్నారు. నదీ జలాలను కలుషితం చేస్తున్నారు. నా గర్భాన్ని చీల్చి విలువైన ఖనిజ సంపదను విచక్షణ లేకుండా స్వార్థంతో కొల్లగొడుతున్నారు. నా ఒడిలో మీరంతా 4 కాలాల పాటు కలకలలాడుతూ తిరగాలి. మీరే కాదు, రంగురంగుల పక్షులు, వన్యమృగాలు, జలరాశులు ఇవన్నీ బతకాలి. విశ్వంలోని గ్రహాలన్నింటిలో నాకు ప్రత్యేకత ఉంది. అదేమిటో తెలుసా? నా పైన ప్రాణవాయువు ఉంది. సమస్త జీవులు జీవించడానికి అవసరమైన ప్రాణవాయువును నేను అందిస్తున్నాను. అలాంటి వాతావరణాన్ని కాపాడుకోవాలి కదా. తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కునే మూర్ఖుడిలా మనిషి ప్రవర్తిస్తున్నాడు. దీనివల్ల వాతావరణం ఎంత కలుషితమవుతుందో. ఈ కలుషితం వల్ల ఎన్నో జీవులు నశిస్తున్నాయి. డాక్టర్లకు సైతం అంతుపట్టని వ్యాధులు వస్తున్నాయి. అసలు మీకోసం నేను ఒక చక్కని ఏర్పాటు చేశాను తెలుసా పిల్లలు. సూర్యుడి నుండి కొన్ని ప్రమాదకరమైన కిరణాలు వస్తూ ఉంటాయి. వాటిని అతిలీన లోహిత కిరణాలు అంటారు. అవి సూటిగా మీ తలపై పడకుండా నా తల మీద చక్కని మేలి ముసుగును ఒకటి ధరించాను. అది ప్రపంచానికి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. దాన్ని ఓజోన్ పొర అంటారు. ఓజోన్ పొర ఇప్పటికే చాలా వరకు దెబ్బతింది. ఈ పొరను కాపాడుకోవాలంటే మీరంతా కొన్ని మంచి పనులు చేయాల్సి ఉంటుంది. చేస్తారు కదా పిల్లలు. అందుకోసం పక్షులను, అడవి జంతువులను దయగా చూడాలి. నీటి వనరులను అడ్డదిడ్డంగా ఉపయోగించకూడదు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరచుకోవాలి. అంతేకాదు, త్రాగునీటిని మలినం కాకుండా చూసుకోవాలి. మీరు మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా చెదారాన్ని దూరంగా గోతులు తీసి పూడ్చివేసుకోవాలి.
వీటన్నింటికంటే ముఖ్యంగా వీలైన చోట్లలో పచ్చని చెట్లను పెంచాలి. పర్యావరణాన్ని గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, తెలియని వారికి తెలియజెప్పాలి. ఇదేనండి నా ఆకాంక్ష. నా కోరిక తీరుస్తారు కదూ. భూమాత మన అందరికీ తల్లి లాంటిది. ఆమెను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. చూసారు కదా ఫ్రెండ్స్, స్టోరీ నచ్చిందా? స్టోరీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.